హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి బ్లౌజ్ అనేది. నేను ఇన్ని రోజుల నుంచి ఒక 4 రోజుల నుంచి కంటిన్యూగా కటింగ్ పెడుతున్నాను కదా! ఈరోజైతే స్టిచ్చింగ్ పెడుతున్నానండి. ఇక్కడ చూడండి క్లాత్ అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి. మన నడుం దగ్గర అలాగే మన చంక కింద అలాగే షోల్డర్ వైపున మన మెడ వైపున కూడా ఇలా క్లాత్‌ని సర్దుకోవాలనమాట. ఇలా సర్దుకుంటూ నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ నేను పార్ట్స్ జాయింట్ చేస్తున్నా గదా! ఇది అంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా నేను కొంచెం వీడియో అయితే కొంచెం స్పీడ్ చేశాను. తర్వాత నేను కొంచెం మెయిన్ పాయింట్ల కాడ నేను నిదానంగా చెప్తానండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని, హ్యాండ్స్‌ని కూడా ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాతనే అప్పుడు మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ఎగస్ట్రా ఉంది కదా! దీన్ని అంతటిని కూడా తీసేసేయాలి. చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వస్తాయన్నమాట. చూడండి డాట్స్ ఈ విధంగా వచ్చిన దగ్గర మనం కట్ పెట్టుకుందాం. మనం కట్ చేసేటప్పుడు ఆ డాట్స్ పెట్టాం కదా! డాట్స్ ప్రకారంగా తీసేయాలి. ఇలా మెడ పట్టీ కూడా ఈ విధంగా తీసేసేయాలి. బ్యాక్ పార్ట్ జాయింట్ చేయటం అయితే అయిపోయింది చూడండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు తీసేయండి. ఇక్కడ కట్ పాయింట్ అనమాట. అంటే మనకి స్టిచ్చింగ్ వచ్చే పాయింట్ చంక దగ్గర. చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్స్ కుట్టుకోవాలి చూడండి. మనం కట్ చేసేటప్పుడు డాట్స్ ఇక్కడ రావాలి అని మార్కింగ్ చేసి చిన్న కట్ పెట్టుకున్నాం కదా! ఆ కట్టు ప్రకారంగానే ఇలా మనం స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఈ డాట్ వెడల్పు ఒక 1/2 ఇంచు ఉంటదనమాట. అంటే 1 ఇంచ్ తీసుకుంటాం. ఫోల్డింగ్ చేస్తే 1/2 ఇంచ్ వచ్చేసిద్ది. డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుందాం. అలాగే నడుం పట్టీకి మనం పైపింగ్ వేసుకుందాం తర్వాత. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇలా 2 కూడా సమానంగా పెట్టేసుకొని మనం అప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా చేయండి. ఎందుకంటే మీరు ఎట్లా పడితే అట్లా చేశారంటే 2 కూడా ఒక్కోసారి ఉక్స్ పట్టి వైపునే వచ్చేటట్టుగా కుట్టేస్తామన్నమాట. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కుట్టే క్లాత్ మెయిన్ క్లాత్ కూడా కరెక్ట్‌గా ఉందా? లేదంటే ఉల్టాగా పెట్టామా అనేది చూసుకోండి. లోపల ఉందా? బయట వైపున మనం లైనింగ్ పెట్టామా అనేది చూసుకోండి. మెడ వైపున కూడా క్లాత్ సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి ఇలా. చూడండి మన మెడ వైపున ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపున, షోల్డర్ కింద కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చూసుకొని కుట్టిన తర్వాత ఈ విధంగా ఎగస్ట్రా తీసేసేయండి. ఎగస్ట్రా ఉన్నది ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ కుట్టొచ్చేసిద్దనమాట. ఇదే విధంగా మనం ఇంకొక పార్ట్‌ను కూడా జాయింట్ చేసుకోవాలి. రెండిటిని కూడా ఎదురు బొదురు పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇది డాట్ పాయింట్. ఓకేనండి. మెయిన్ డాట్ పాయింట్. ఇదే విధంగా దీన్ని కూడా తయారు చేసుకుందాం. చూడండి నేను కుట్టేసిన తర్వాత ఇక్కడ డాట్స్ మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నాను చూడండి డాట్స్ కోసం. 2 కూడా జాయింట్ చేయడం అయిపోయింది కదా! ఇప్పుడు డాట్స్ కుట్టేద్దాం చూడండి. ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా! ఈ కట్స్ 2 కూడా ఒకే చోటగా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. చూడండి ఇంచు ఇంకా ఈ డాట్ పొడవు కూడా ఒక 2.5 అలా ఉంటే సరిపోతది. ఓకేనండి. మళ్ళీ దీన్ని రివర్స్‌గా తిప్పి డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకుందాం. ఇలా 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ ఉక్స్ పట్టీ వైపున చూడండి. ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వచ్చిద్ది కదా! దాన్ని ఇలా సమానంగా చేయండి. కింద పైన కూడా సమానంగా చేసి ఇది కూడా పొడవు వచ్చేసి ఒక 2.5 అలా పెట్టండి. ఓకే. 2.5 అలా పెట్టేసి ఇక్కడ మనకి త్రికోణాకారంగా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఓకేనండి. డాట్స్ అనేది త్రికోణాకారంగా రావాలన్నమాట. ఈ విధంగా కుట్టేసిన తర్వాత కొంచెం ఖర్చు ఎగస్ట్రాని ఉంచేసేయండి. అంటే దారం కుట్టేసిన తర్వాత దారాలు ఉన్నాయి కదా! ఆ దారాలు ఉంచటం వల్ల మనకి కుట్లు ఊడిపోవు తొందరగా. ఓకే. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అయితే కుట్టుకోవాలి. అలాగే రెండో దాన్ని కూడా ఇలా కట్ పెట్టిన విధంగా పెట్టండి. ఇలా చూడండి షోల్డర్‌కి ఎదురుగానే రావాలి. అలాగే ఈ పొడవు వచ్చేసి కూడా 2.5. ఓకే అండి. ఒక్కొక్కళ్ళకి 2.5 ఉంటది. అది మనకిచ్చిన బ్లౌజ్ ఉంటది కదా! ఆది బ్లౌజు. ఆ ఆది బ్లౌజ్ ప్రకారంగా దీన్ని ఇలా పెట్టాలి. అలా పెట్టినప్పుడు చక్కగా సేమ్ వాళ్ళ బ్లౌజ్‌కి వచ్చినట్టుగానే వచ్చేసిద్దనమాట. ఇప్పుడు ఇలా ఉక్స్ పట్టి, కాజా పట్టి కుట్టే వైపునే ఇలా 2 కూడా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని 2.5 ఇంచులు మార్కింగ్ కుట్టేసేయండి. ఓకేనండి. అలాగే ఇక్కడ చంక దగ్గర కూడా చూడండి. అంటే మనకు చంకకెళ్ళి కుట్టొచ్చేసిద్ది కదా! ఆ కుట్టు దగ్గర కూడా చూడండి త్రికోణాకారంగా రావాలని చెప్పా కదా నేను ముందే. అట్లా త్రికోణాకారంగా వస్తే షేప్ అనేది చక్కగా చాలా బావుంటదనమాట. ఈ విధంగా రావాలి. 3 డాట్లు
ఈ విధంగా చూడండి ఎలా వచ్చేటట్టుగా మీరు సెట్ చేసుకోండి. అప్పుడు చక్కగా షేప్ అనేది మనకి ఫ్రంట్ సైడు చక్కగా నీట్‌గా కనపడుతుంది. ఇలా డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి క్రాస్ పట్టి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ క్రాస్ బెల్ట్లు మనం ఇట్లా ఒకదానికొకటి ఎదురెదురుగా ఇలా పెట్టండి. ఎందుకంటే మళ్ళీ ఇలా పెట్టకపోతే 2 ఒక పక్కకే వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకుంటాం అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ 2 ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇది కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇలా మనం కుట్టేయాలి. 2 కూడా ఒకేసారి ఇలా కుట్లు వేసేసుకొని మళ్ళీ దీన్ని మనం తిరిగేసుకొని రెండో కుట్టు వేసుకోవాలన్నమాట. అంటే పై కుట్టు చూడండి. ఇలా లైనింగ్ మీద కుట్టు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల చక్కగా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. చూడడానికి చక్కగా నీట్‌గా ఉంటుంది. రెండో దాన్ని కూడా ఇంతే. మన ఛానల్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీరు చూసే వాళ్ళలో మీ బంధువులు లేదా మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొంచెం. వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. అలాగే మనం క్రాస్ పట్టి జాయిన్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి అలాగే కాజా పట్టి కూడా 2 దగ్గరకు పెట్టుకొని చూడండి. ఈ విధంగా పెట్టేస్తే మనకి చక్కగా సమానంగా వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి క్రాస్ పట్టి కట్ పెట్టాం మనం. ఎందుకంటే అది మనకి ఫ్రంట్ పార్ట్‌కి రావాలి అని కట్ పెట్టాము. ఓకే. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ మెయిన్ డాట్ దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే. ఫోల్డింగ్ చేయటం వల్ల ఏంటంటే మెయిన్ మనకి మన యొక్క చెస్ట్ బరువు అనేది ఇక్కడ ఆఫ్ చేసిద్దనమాట. ఆఫ్ చేసిద్ది. ఆ బరువు కూడా ఏంటంటే సాగుతుంది. క్లాత్ అనేది సాగడానికి సపోర్ట్ చేసిద్దనమాట అలా ఫోల్డింగ్ చేయటం వల్ల. అలాగే మనం ఫోల్డింగ్ చేయకుండా దాన్ని కుట్లోకి రానిచ్చేసామంటే క్లాత్‌ని సాగనివ్వదనమాట. ఫ్రంట్ పార్ట్‌ని సాగనివ్వదు. అప్పుడు మనకి చెస్ట్ అంత ఫ్రీగా ఉండదు. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేయండి. చపాతీ రోల్ చేసినట్టుగా రోల్ చేయండి కొంచెం టైట్‌గా. ఇలా పెట్టేసి చక్కగా దీని మీద కుట్టు వేసుకోవడమే. చూడండి నీట్‌గా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత వీటికి కొంచెం ఇట్లా కట్ పెట్టండి. కట్ పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మనకి చక్కగా నీట్‌గా ఉంటదనమాట. అంటే కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటది మనం వేసుకున్నప్పుడు. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏమన్నా కొంచెం హెచ్చు తగ్గులు అలా ఉంటే నీట్‌గా మనం కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి కొంచెం ఉక్స్ పట్టి వైపున అలాగే ఇలా నడుము వైపున కూడా కొంచెం క్రాస్ వచ్చింది కదా, కొంచెం ఈ విధంగా లైట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే దీన్ని కూడా అంతే. ఇలా ఉల్టా పెట్టేసి చూడండి ఇక్కడ కట్ పెట్టాం కదా, ఇది ఉక్స్ పట్టి వైపు రావాలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీన్ని చూడండి ఇలా చక్కగా పైకి ఫోల్డింగ్ చేయండి. ఇది ఇలా ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందన్నమాట చక్కగా. అంటే మనకి చెస్ట్ అనేది అక్కడ సెట్ అయిపోతుందన్నమాట. కూర్చున్నట్టుగా నీట్‌గా వచ్చేసిద్ది చూడండి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి. చపాతీ రోల్ చేసినట్టుగా కొంచెం టైట్‌గా రోల్ చేయండి. ఇలా రోల్ చేసి దగ్గరికి తీసుకొచ్చి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు ఎలా కట్ పెట్టామో మిడిల్‌లో అలా కట్ పెట్టేసేయండి. అలా కట్ పెట్టుకోవటం వల్ల మనకి చక్కగా నీట్‌గా ఫినిషింగ్ అనేది చక్కగా బాగుంటుందన్నమాట. మన ఒంటి మీదకి బ్లౌజ్ వచ్చేసిన తర్వాత. చూడండి ఈ విధంగా. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇంకా మీకు వీడియోలలో ఏమేం కటింగ్లు నేర్పాలి అనేది కామెంట్స్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకైతే వీడియోలు చేసి చూపిస్తాను. ఇంకెక్కడ డౌట్ ఉంది అనేది కూడా కొంచెం కామెంట్లో అట్లా తెలియజేస్తే మీకు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా కుట్టేసేయాలి. ఎలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు కాజపట్టి ఉక్స్ పట్టి సమానంగా వచ్చిందా లేదా చూసుకోవాలి. చూడండి ఈక్వల్గా వచ్చేసింది. ఒకవేళ ఏదన్నా ఎక్కువ వస్తే దాన్ని మనకి డాట్ ఉంది కదా, ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర మిడిల్ డాట్, అక్కడ డాట్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాజాపట్టి వేసుకుందాం. చూడండి ఇలా మనం కింద నుంచి కూడా పెట్టేసేయచ్చు. క్లాత్ మన వీలుని బట్టి పెట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను మెయిన్ క్లాత్ వైపున ఇలా పట్టీ పెట్టా కదా, కాజా పట్టీ అనేది మనం కింద నుంచి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మన వీలుని బట్టి అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుందాం. గట్టిగా ఉంటుంది. డబుల్ ఫోల్డింగ్ వేసుకుందాం. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇలా వేసేసి దీని మీద స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక ఎడ్జ్కి అనమాట
చివర కుట్టు మీద ఈ విధంగా కుట్టు రావాలి. ఎడ్జ్‌కి ఇలా ఎడ్జ్‌కి వేసేయండి. ఎడ్జ్‌కి వేస్తే చక్కగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ మనం రెండో కుట్టు వేసుకోవాలి. ఈ ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. దీని మీద మళ్ళీ రెండో కుట్టు వేసుకుందాం. రెండో కుట్టు వేసుకుంటే ఆ 2 కుట్ల మధ్యలో మనకి కాజాలు రావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే హుక్స్ పట్టీని మన వైపుకి ఈ విధంగా తీసుకోవాలి చూడండి. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ పార్టు మెడకి వచ్చిన భాగం ఉంది కదా, ఇదన్నమాట. ఓకే, దీని వెడల్పు కూడా ఇంచుంపావు ఉండాలి. ఓకే, 1 ఇంచుంపావు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు హుక్స్ పట్టీకి ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకుందాం క్లాత్ అనేది. ఆ క్లాత్ ఫోల్డింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి కాజా పట్టీ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం అక్కడ మిడిల్లో కొంచెం మెలికి తిరిగినట్టుగా వస్తుందన్నమాట మనం కుట్టేటప్పుడు. అట్లా రాకుండా మనకి నీట్గా కనపడాలంటే చిన్న ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేయటం వల్ల ఏంటంటే మనకి చూడటానికి చక్కగా ఉంటుందన్నమాట. అలాగే గట్టిగా ఉంటుంది, క్లాత్ కూడా గట్టిగా ఉంటుంది. రఫ్ లాగండి. ఫస్ట్ ఏది కుట్టినా సరే మీరు రఫ్ లాక్కోవాలి. రఫ్ లాగటం వల్ల ఏంటంటే తొందరగా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ ఫోల్డింగ్ చేసిన దగ్గర మిడిల్లో అక్కడ కొంచెం నిదానంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ ఎగస్ట్రా ఉన్న దారాలు ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా సమానంగా కట్ చేసుకుందాం హుక్స్ పట్టీని. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా ఒకవేళ కొంచెం ఏమన్నా ఎక్కువ వచ్చిందంటే జస్ట్ హుక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గరనే కొంచెం లైట్గా తేల్చేయండి. ఇప్పుడు వీటిని ఇట్లా సమానంగా పెట్టండి. ఫ్రంట్ పార్ట్ని పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కూడా దీని మీద పెడదాం. మెయిన్ వచ్చేసి నా లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి చూడండి, ఇక్కడ చంక వైపున ఈక్వల్గా పెట్టేసేయండి సమానంగా. ఓకే, ఇలా సమానంగా పెట్టేసేయండి. కింద క్లాత్ ఎంత ఉంది అనేది చూసుకోండి. చూడండి, ఈ విధంగా చూడండి. కొంచెం ఎగస్ట్రా ఉంది కదా, అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎగస్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం టక్స్ వేసుకుందాం మనం. చూడండి, ఈ విధంగా టక్స్ వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పెట్టేసి కొంచెం జస్ట్ ఒక 1/2 ఇంచు వెడల్పుతో టక్స్ వేసుకుందాం. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా వేయటం వల్ల. అలాగే దీనికి కూడా చూడండి, ఒక 1/2 ఇంచు వెడల్పు పట్టుకొని చివరికి వచ్చేసరికి సన్నగా రావాలి. అప్పుడు షేప్ బాగుంటుంది అనమాట చూడడానికి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ను కూడా సమానంగా పెట్టాలి. ఇలా సమానంగా పెట్టేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లను రెండింటిని కూడా సమానంగా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్లని చంక వైపున అనమాట మన నడుం దగ్గర సమానంగా ఇలా. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర అంటే చంక దగ్గర ఈక్వల్గా పెట్టి కింద నడుం దగ్గర చూడండి కొంచెం ఎగస్ట్రా ఉంది కదా, ఇది మనకి పైపింగ్లోకి వెళ్తుంది, కుట్లల్లోకి వెళ్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ చంక దగ్గర కరెక్ట్గా పట్టేసుకోవాలన్నమాట. అలా పట్టుకొని ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే లైట్గా తేల్చేయండి. ఇక్కడ సమానంగా ఉండాలన్నమాట. ఓకేనండి, చంక దగ్గర సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని కింద కూడా నడుం పట్టీలోకి క్లాత్ సరిపోయిందా లేదా చూసుకొని అలా జాయింట్ చేసుకోవాలి. ముందే చేయకూడదు. ఇలా మనం ఇవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా చేతులకి మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది పెద్ద బోర్డర్ వచ్చిందండి. హ్యాండ్స్కి అయితే పెద్ద బార్డర్ వచ్చింది. ఇంకొకకెళ్ళి ఏంటంటే చిన్న బార్డర్ వచ్చిందనమాట. పెద్ద బార్డర్ వచ్చినకెళ్ళి నేను హ్యాండ్స్ అయితే పెట్టాను. ఎలా పెట్టండి, కరెక్ట్గా ఉందో లేదో చూడండి ఒకసారి. మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉల్టా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి అంటే ఫస్ట్ ఒక కుట్టేసి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి పై కుట్టు వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. చూడండి, ఈ క్లాత్ కూడా పెట్టే క్లాత్ కూడా సమానంగా అంటే ఉల్టాగా ఉందా కరెక్ట్గా ఉందా చూసుకోండి. లేదంటే మళ్ళీ మనం కుట్లు వెప్ప తీసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ దీన్ని పై కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం క్లాత్ పెట్టాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ ఇలా రెండిట్లను కూడా జాయింట్ చేసుకోవాలి. రెండింటిని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎలా పెట్టాలి చూడండి. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి. అలాగే కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి.
చూడండి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ ఖర్చు భాగం ఉంది కదా! ఈ ఖర్చు భాగం మీద ఎలా సెట్ చేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా పెట్టేసి మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 పార్ట్‌లు ఈ విధంగా పెట్టేసి జాయింట్ చేయడమేనండి. దీంట్లో అంత ఏం లేదన్నట్టుగా వీడియో కొంచెం స్పీడ్‌గా పెట్టేశాననమాట. మెయిన్ చెప్పాల్సిన చోట, మీకు వివరించాల్సిన చోట నేను కొంచెం స్లో అయితాను. ఇది జస్ట్ జాయింట్ చేయటమే కాబట్టి, ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలనమాట. రెండిటిని కూడా కుట్టిన తర్వాత, వీటిని జాయింట్ చేసుకోవటానికి ముందు మనం ఏం చేయాలంటే మనం కుట్టే బ్లౌజు, షోల్డర్ 2 కూడా కలుపుకోవాలండి. కలుపుకొని ఆదికిచ్చిన బ్లౌజు ఇలా 2 కూడా ఈక్వల్‌గా పట్టుకొని చూడండి. కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టిన హ్యాండ్స్ ఈ విధంగా పెట్టేసేయాలి. పొడవు కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి చూడండి. కింద ఒక పావించు కొంచెం వదిలేసేయండి. జస్ట్ పావించు అది మనకి పైపింగ్‌లోకి వెళ్ళిపోవాలనమాట. చూడండి కొంచెమే జస్ట్ పైపింగ్‌కి అట్లా కొంచెం తీస్తే సరిపోతది. పొడవైతే కరెక్ట్‌గా ఉందండి. ఈ విధంగా మనం సెట్ చేసుకొని చూసుకోవాలి. చూడండి నేను ముందే కటింగ్‌లో ఇలా కట్స్ అయితే అంటే ఇలా షేప్ అయితే తీసానండి. లో చంక్ అయితే తీసాను ముందే లైనింగ్ క్లాత్ మీద. దాని ప్రకారంగానే ఇలా మనం మెయిన్ క్లాత్‌ని కూడా పెట్టి కుట్టేసాం కాబట్టి చూడండి ఇక్కడ నేను మార్కింగ్ కూడా పెట్టేశాను. ఇది ఫ్రంట్ పార్ట్‌కి రావాలి అని చెప్పేసి ఇక్కడ హ్యాండ్స్‌ని డబుల్ ఫోల్డింగ్ ఇలా వేసుకొని సెంటర్ పాయింట్‌లో ఇలా కట్ పెట్టుకోవాలి. ఇది మనకి షోల్డర్ దగ్గర మిడిల్ రావాలి. చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా! ఆ మార్కింగ్ పెట్టింది మనకి ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి. చూడండి ఈ విధంగా చూడండి ఇది ఫ్రంట్ పార్ట్‌కి లో చంక తీసింది ఫ్రంట్ పార్ట్‌కి అనమాట. ఈ విధంగా కుట్టయితే వేసుకోవాలి. చూడండి లో చంక్ అయితే నేను ముందే తీసానండి. వీడియోలో మనం ముందు దీని కటింగ్ కూడా పెట్టాను చూడండి మీకు కావాలి అంటే. అప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడే లో చంక్ అయితే తీసాము. అలాగే రివర్స్ కుట్టేటప్పుడు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని మళ్ళీ దీని మీద ఇలా కుట్టు తీసుకొని రావాలి. ఎందుకంటే మళ్ళీ మనం దారం కట్ చేసి మళ్ళీ పెట్టామంటే మనకి కొంచెం టైం ఎక్కువ అవుతుందన్నమాట. ఇలా కుట్టడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఈ వీడియో ఇలా ఈ టిప్ అనేది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా ఇప్పుడు మొత్తం కూడా దగ్గరికి ఇట్లా లాగి పట్టుకొని అంటే పోగు చేసినట్టుగా దగ్గరికి చేతిలోకి తీసుకోవాలి మొత్తం క్లాత్ మొత్తాన్ని. ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా హ్యాండ్ కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి కుట్టేసిన తర్వాత ఖర్చు భాగం అనేది హ్యాండ్ వైపును పోయేటట్టుగా చేసుకొని గోరుతో ఇలా రఫ్ చేయండి. గోరుతో రఫ్ చేయటం వల్ల ఏంటంటే హ్యాండ్ అనేది చక్కగా నీట్ ఫినిషింగ్ వచ్చిందన్నమాట. ఖర్చు అనేది హ్యాండ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా గోరుతో రఫ్ చేయండి. ఓకే అండి. ఇలా రఫ్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేసిద్ది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. గోరుతో అలా గీరినట్టుగా చేస్తే చక్కగా నీట్గా ఉంటుంది. అలాగే ఇంకొక వైపును కూడా సేమ్ ఇంతే చూడండి. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా! ఈ మార్కింగ్ పెట్టింది మనకి ఫ్రంట్ పార్ట్ వైపునే వెళ్ళాలి. చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడే గట్టిగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేయకుండా దారాన్ని కట్ చేయకుండా చూడండి ఈ విధంగా పట్టుకోండి. ఇలా రెండింటిని కలిపేసి ఇలా చక్కగా మన పాదం దగ్గరికి ఇలా తిప్పుకు రావాలి. ఇలా తిప్పటం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది. చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేయండి. కుట్టేసిన తర్వాత దారాన్ని కట్ చేయకుండా చూడండి ఇలా చేతిలోకి తీసుకోవాలి. మన ఎడమ చేతిలోకి ఇలా క్లాత్ని తీసుకొని ఇలా కుట్టుకుంటూ ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా కుట్టడం అనేది కొత్త వాళ్ళకి తెలియదండి. ఇలా చేయండి. నేను ఎలా అయితే క్లాత్ని దగ్గరకు తీసుకొని కుట్టేసుకుంటూ కొంచెం కొంచెం ఓపెన్ చేసుకున్నానో అలా స్టిచ్చింగ్ చేస్తే మనకు తొందరగా అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నానండి. చూడండి 2 రకాల దారాలు అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను సన్నగా ఉన్నది యూజ్ చేస్తున్నానండి. చూడండి నేను ఆల్రెడీ పైపింగ్ వేశాను. ముందే వేశాను నేను. సన్నగా ఉన్న దారం వేశాను. చక్కగా నీట్గా వచ్చేసిందండి. ఈ పైపింగ్ నేను మళ్ళీ తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే అది పైపింగ్ వేసేది కూడా పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా సమానంగా పెట్టేసి 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా నేను మార్కింగ్ అయితే చేస్తున్నానండి. 1 ఇంచు వెడల్పుతో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. అలాగే ఖర్చు కూడా సూది వైపున పెట్టేసేయండి. కింద పైన కూడా ఖర్చు అనేది సూది వైపుకి వెళ్ళేటట్టుగా సెట్ చేసుకోండి. అలాగే కింద కూడా సమానంగా పెట్టేసేయండి.
ఇలా పెట్టేసి మనం హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ పెట్టాం కదా, కింద వరకు కూడా 1 ఇంచ్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైపింగ్ నేను వీడియో లెంత్ అవుతుందని చూపిలేదండి. నేను తర్వాత మళ్ళీ ఇంకా నీట్గా ఇంకా చక్కగా దగ్గరకు జూమ్ చేసి నేను ఇంకా పైపింగ్ ఎలా వేయాలనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రెండో హ్యాండ్ కూడా 1 ఇంచ్ పట్టుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోండి. ఖర్చు భాగం అనేది నీడిల్ వైపుకి వెళ్ళేటట్టుగా, ఖర్చు అనేది సూది వైపుకి పెట్టేసేయండి. అలా మలిచి పెట్టామంటే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేసిద్ది అనమాట. హ్యాండ్ చక్కగా నీట్గా ఉంటుంది. కింద కూడా సమానంగా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇలా చూసుకొని హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ కదా, కింద వరకు కూడా 1 ఇంచ్ ఇలా వెళ్ళిపోండి. స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవడమే. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంత ఖర్చు పట్టి కుట్టాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ 1 ఇంచు అటు ఇటు పెట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఆది బ్లౌజ్ రెండు కూడా ఉక్స్ పట్టి వైపున ఇలా పెట్టండి. సమానంగా ఇలా పెట్టండి. ఈక్వల్గా ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఆది బ్లౌజు ఇక్కడ కాజా పట్టి తీసేయండి. ఇది అనేది కౌంటింగ్లోకి లెక్క వేయొద్దు. ఓకే, దీన్ని ఈ విధంగా తీసేసి ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఆ కాజా పట్టి దగ్గరికి ఇక్కడ కాజా పట్టి కూడా కౌంటింగ్ తీసేయండి. ఓకే, కౌంటింగ్లోకి వేయొద్దు. కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది. ఓకే, ఈ 6 ఇంచులు మనం 4 మడతలు వేసుకోవాలి. ఈ 6 ఇంచుల్ని 4 మడతలు వేసుకుంటే 4 భాగాలు. చూడండి, ఒక భాగానికి ఎంత వచ్చింది? 1.5 వచ్చేసింది. ఓకేనండి, ఈ 1.5 ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1.5, అలాగే కొంచెం యువతల 1.5 ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ లైన్. ఓకే అండి, ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత కింద కూడా జస్ట్ ఇలా కొంచెం మార్క్ పెట్టుకుందాం. అలాగే ఇటువైపును కూడా అంతే 1.5, ఇక్కడ అటువైపున 1.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 1.5, కొంచెం కింద ఈ విధంగా 1.5. ఓకే, ఇది కరెక్ట్ ఫిట్టింగ్ లైన్. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వైపును చూసుకుందాం. చూడండి, అలాగే కింద కూడా చిన్నగా మార్కింగ్ పెట్టుకుందాం. హ్యాండ్ దగ్గర ఇప్పుడు కరెక్ట్గా ఎంత ఉందనేది చూసుకుందాం. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి కుట్టు దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయండి. పెట్టేసి కొంచెం రఫ్ లాగండి. ఈక్వల్గా పెట్టేసేయండి, హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఇలా పెట్టేసి కొంచెం రఫ్ లాగండి. రఫ్ లాగి చంక లూజ్ కూడా చూసుకోండి. చూడండి, చంక లూజు మరీ టైట్గా లాగకుండా ఉండట్టుగా ఇలా పెట్టేసి జస్ట్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఆ ఖర్చు భాగం కూడా సూది వైపుకి వెళ్ళేటట్టుగా చూడండి. కింద ఖర్చు పైన ఖర్చు కూడా. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, దీన్ని ఈ విధంగా లైన్ అయితే కలిపేసేయండి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ లైన్ అనమాట. లైన్ కూడా వంకర్ టింకర్ అలా పోనివ్వకుండా చక్కగా స్ట్రైట్గా వచ్చేటట్టు చూడండి. కరెక్ట్గా కనపడుతుంది కదా. ఈ విధంగా రెండో వైపును కూడా ఇంతేనండి. హ్యాండ్ ఇలా పెట్టేసి చేతులు లూజ్ ఇలా చూడండి. ఓకేనండి, ఈ వీడియోలో ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేస్తే నేను మళ్ళీ మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తానండి. చంక లూజు కూడా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా పెట్టేసి కుట్టు మీద ఇలా వేలు పెట్టేసి మార్కింగ్ పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా. ఓకేనండి, మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదనే ఇలా రానివ్వాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చివరి కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని రఫ్ లాగి కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా వచ్చినాయి కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఉక్స్ పట్టి ఇలా సమానంగా పెట్టి చూడండి. ఇలా ఈక్వల్గా ఇలా పెట్టి చూడండి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఆదికి ఇచ్చిన బ్లౌజు వాళ్ళు పెద్ద పట్టీ వేశారండి, కాజా పట్టీ అనేది కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే జస్ట్ ఒక 1/4 ఇంచు వెడల్పుతో కుట్లు అయితే ఇలా వేసుకోవాలి. ఈ కుట్లు కూడా సమానంగా రావాలండి, హెచ్చు తగ్గులు అలా రాకుండా ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగే కుట్లు కూడా స్ట్రైట్గా వేసేసేయండి. స్ట్రైట్గా వచ్చేటట్టు వేసుకుంటే మనకి బ్లౌజు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒక చోటలు అంటే మనం కొంచెం ఆ లైన్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ వేయకపోతే ఒక చోట వంకర్ టింకర్గా, ఒక చోట స్ట్రైట్గా అలా ఉంటుంది అనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ ఉండదు. చూడండి, ఇలా లైన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి. ఇలా మనకి ఎన్ని కుట్లు కావాలనుకుంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు అండి. ఇంతేనండి, బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. బ్లౌజ్ అయితే చక్కగా కుదిరింది. అలాగే ఇలా మనం ఇలా సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత లాస్ట్గా ఫైనల్లో చెక్ చేసుకోండి ఒకసారి మీరు. ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ పార్టు
ఇలా 2 కూడా చూసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున, అలాగే కాజా పట్టీ వైపున ఇక్కడ. ఆదికి బ్లౌజ్‌కి అలాగే మనం కుట్టిన బ్లౌజ్ కొలతలు ఈక్వల్‌గా వచ్చినాయా లేదా అనేది చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్స్ ఫర్ వాచింగ్.